హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి ఒక బ్యూటిఫుల్ వాట్సాప్ స్టేటస్ అనేది మీకోసం క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. ఇది చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీకు చాలా బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇది క్రియేట్ చేయాలంటే మీకు కైన్మాస్టర్ ప్రో వెర్షన్ కావాలి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఒక్కసారి డెమో చూపిస్తా చూడండి. సో చూసారు కదా, ఇలా మీకు నచ్చిన ఫోటోకి యానిమేషన్ ఇచ్చుకొని, లిరిక్స్ యానిమేషన్ పెట్టుకొని, ఇలా స్నోఫాల్ వీడియో టెంప్లెట్ యాడ్ చేసుకుంటే ఎంత బాగుంది కదా. కైన్మాస్టర్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి 1:1 ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏ ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ ఫోటోని పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఫోటో పెడుతున్నాను. దీన్ని ఫిల్ టు స్క్రీన్ ప్యానల్ జూమ్ స్ప్లిట్ స్క్రీన్ సింబల్ మీద క్లిక్ చేసి సెట్ చేసుకొని లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకొని టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఫోటో మీద క్లిక్ చేసి ఓవరాల్ యానిమేషన్లో డ్రిఫ్టింగ్ యానిమేషన్ని సెట్ చేసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇలా జూమ్ చేసుకోండి. ఇప్పుడు యానిమేషన్ సెట్ అయిన తర్వాత లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు నేను వాయిస్ స్క్రీన్ లిరిక్స్ టెంప్లెట్ ఇస్తాను, అది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. టెంప్లెట్ని ఇంపోర్ట్ చేసుకున్నారు కదా. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత చూసారా లిరిక్స్ ఎలా వస్తున్నాయో చూసి బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మల్టిప్లై మీద సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. అది ఆ లీఫ్ మీదకి వచ్చేటట్టు కరెక్ట్గా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత అడ్జస్ట్మెంట్లో బ్రైట్నెస్ సాచురేషన్ కొద్దిగా పెంచుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. ఈ లిరిక్స్ ఫోటో పెట్టిన తర్వాత నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తాను మీకు, చూడండి. వావ్, చూసారు కదా ఎంత బాగుందో. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఇంకా లైక్ చేయలేదా? లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు లాస్ట్లోకి వచ్చేసి బ్లాక్ కలర్ స్క్రీన్ని ట్రిమ్ టు రైట్ చేసేసుకొని ఫోటోని కూడా ట్రిమ్ చేసేసుకోండి. తరువాత లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఈసారి స్నోఫాల్ టెంప్లెట్ని ఇంపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడు స్ప్లిట్ స్క్రీన్ సింబల్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి దీన్ని కూడా బ్లెండింగ్ చేసి స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చి ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేసేయండి. స్టార్టింగ్కి వచ్చి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి బోర్డర్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. దీన్ని స్ప్లిట్ స్క్రీన్లో ఫుల్ పెట్టేసుకొని లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత స్నోఫాల్ ఇమేజ్ని ట్రిమ్ టు రొటేట్ ప్లే హెడ్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూసారు కదా మొత్తం ఎంత పర్ఫెక్ట్గా ఎలా సెట్ అయిందో. మళ్ళీ ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేయండి. 1 మినిట్ పూర్తిగా అయ్యే వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎంత గైస్, బాయ్.